నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జిల్లాలో మలేరియా కేసుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన కలెక్టర్. ఒంగోలులో సంచలనం సృష్టించిన ముప్పవరపు వీరయ్య చౌదరి కేసుకు సంబంధించి లభ్యమైన కీలక ఆధారం. చీమకుర్తిలోని ఒక డాబా వద్ద హత్యకు ఉపయోగించిన ఒక ద్విచక్ర వాహనాన్ని వదిలి వెళ్లిన నిందితులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో మలేరియా కేసుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారందరితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా మలేరియా అంతం మనతోనే అనే నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మలేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి అక్కడ జీరో కేసులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మలేరియా కేసులు నమోదు కాకుండా యాంటీ లార్వా ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. మలేరియా గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కలిగించడం ద్వారా ప్రజలు చైతన్యవంతులై దోమకాటు బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మలేరియా అధికారి మధుసూదన్ రావు, జిల్లా ప్రోగ్రాం అధికారులు, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు, మలేరియా సబ్ యూనిట్ అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25 ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఆ క్రమంలో ఈ సంవత్సరం మలేరియా అంతం మనలోనే అనే థీమ్తో ప్రపంచ మలేరియా దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాము. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ప్రజల మధ్యలో మలేరియా గురించిన ఒక అవగాహన కల్పించడం, అదేవిధంగా ప్రివెన్షన్, ఇయర్లీ సిమ్టమ్స్ని డిటెక్ట్ చేయడం, తర్వాత టైమ్లీ ట్రీట్మెంట్ ఇవ్వడం. దీన్ని ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుంటూ ఈరోజు మలేరియా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవేర్నెస్ ర్యాలీ, అదేవిధంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము. ప్రజలకు ఏదైనా మలేరియా రిలేటెడ్ సిమ్టమ్స్ వచ్చిన వెంటనే పక్కన ఉన్న పిహెచ్సికి వారు వెళ్ళి వారు ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి. అదేవిధంగా దీన్ని ప్రివెంట్ చేయడానికి ఎక్కడ ఎక్కువ హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ ఆ ఏరియాస్ని గుర్తించి అక్కడ ఎక్కువ యాంటీ లార్వల్ ఆపరేషన్స్ కానీ, ఫాగింగ్ ఆపరేషన్స్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కలిసికట్టుగా పనిచేస్తారు. అదేవిధంగా ట్రీట్మెంట్ కోసం కూడా అన్ని పిహెచ్సిస్లో, సిహెచ్సిస్లో దానికి కావాల్సిన ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ కానీ, అదేవిధంగా ఏసీటీ అన్ని విధాల సదుపాయాలు అరేంజ్ చేయడం జరిగింది. ప్రజలు అందరూ కూడా దీని గురించి అవగాహన తీసుకుంటూ మీరు అప్రమత్తంగా ఉండాలి. దోమల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దానికి కావాల్సిన మస్కిటో నెట్స్ కూడా మీరు ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందరూ కూడా డిపార్ట్మెంట్ నుంచి ఏ సలహాలు మీకు ఇచ్చి ఉన్నారో దాన్ని మీరు పాటించాలని కోరుతున్నాను. ఒంగోలులో హత్యకు గురైన ముప్పవరపు వీరయ్య చౌదరి కేసుకు సంబంధించిన కీలక ఆధారం పోలీసులకు లభ్యమైంది. మంగళవారం రాత్రి 4 ఆగంతకులు వీరయ్య చౌదరిని హతమార్చి పరారయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు కీలక ఆధారాన్ని సేకరించారు. హత్య చేసిన అనంతరం ఆ నలుగురు 2 ద్విచక్ర వాహనాల్లో పరారైనట్లు సీసీ ఫుటేజీల్లో పోలీసులు గుర్తించారు. ఆ 2 ద్విచక్ర వాహనాలు తాలూకా పోలీస్ స్టేషన్ మీదుగా వెళ్లినట్లు తేల్చారు. ఇదిలా ఉండగా హంతకులు వాడిన 2 ద్విచక్ర వాహనాల్లో ఒకటి చీమకుర్తిలోని ఒక దాబా వద్ద వదిలి వెళ్లారు. ఆ ద్విచక్ర వాహనం నిండా రక్తపు మరకలు ఉన్నాయి.
దాంతో ఆ ద్విచక్ర వాహనాన్ని చీమకుర్తి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ ద్విచక్ర వాహనం ఎవరిది, ఎవరి పేరున రిజిస్ట్రేషన్ అయి ఉంది, వాహనదారుడికి వీరయ్య చౌదరిని హత్య చేసిన వారికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఆ వాహనదారుడు ఎవరనేది తెలిస్తే ఇందులోని సూత్రధారులు కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ వీరయ్య చౌదరి హత్యకు సంబంధించిన కీలకమైన ఆధారాలు లభించడంతో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర పేరుతో అమలు చేయనున్న వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు ఇంటి నుండే 700 రకాల సేవలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా వెల్లడించారు. జిల్లాల వాట్సాప్ గవర్నెన్స్ గురించి జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికి వెళ్లి వాట్సాప్ గవర్నెన్స్ గురించి ప్రజలకు తెలియజేస్తున్నట్లు చెప్పారు. వాట్సాప్ గవర్నెన్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలో కరపత్రాల ద్వారా అవగాహన కలిగిస్తున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లో హాయ్ అని మెసేజ్ పెడితే 12 శాఖలకు సంబంధించిన 700 రకాల సేవలను ఇంటి నుండే పొందే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. సో మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఇప్పుడు ప్రజల అందరికీ కూడా అవగాహన కల్పించడానికి సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్ళి వారికి ప్యాంప్లెట్ కూడా ఇచ్చి అవగాహన కల్పిస్తున్నారు. సో మీ వాట్సాప్లో దానికి ఒక నంబర్ ఉంది. ఆ నంబర్కు మీరు హాయ్ అని మెసేజ్ పెడితే 12 డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఉన్నాయి. దాంట్లో దాదాపు 700 సర్వీసెస్ మీరు హాయ్ అని మెసేజ్ కొడితే మీకు కావాల్సిన సర్వీసెస్ని కూడా దాంట్లో లిస్ట్ అవుట్ వస్తుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంటి నుంచే మీ వాట్సాప్ ద్వారానే ప్రభుత్వ సర్వీసెస్ని మీరు వాడుకోవచ్చు. మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కేసుకు సంబంధించి పోలీసులు అమ్మనంబ్రోలును జల్లెడపడుతున్నారు. అతని స్వగ్రామం అమ్మనంబ్రోలు కావడంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఆ గ్రామంలో వీరయ్య చౌదరికి మొదటి నుండి వ్యతిరేకంగా ఉంటున్నారంటూ 70 ఏళ్ల వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరయ్య చౌదరి హత్యలో ప్రమేయం ఉండవచ్చుననే ఉద్దేశంతో ఇంటి వద్ద ఉన్న ఆ వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఒంగోలులో నివాసం ఉంటున్న ఆయన కుమారుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం ఒకదాని వెంట మరొకటి జరిగాయి. పోలీసులు అత్యుత్సాహంతో తన తండ్రిని అదుపులోకి తీసుకొని కనీస సమాచారం, ఆయన ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తమకు చెప్పకుండా రహస్యంగా విచారించడంపై అతని కుమారుడు న్యాయ పోరాటం చేస్తానంటూ పోలీసులను హెచ్చరించాడు. వీరయ్య చౌదరి హత్య కేసులో తన తండ్రి పాత్ర ఉందంటూ ఇంటి వద్ద ఉన్న తన తండ్రిని పోలీసులు అకారణంగా తీసుకువెళ్లారని సుబ్బారావు కుమారుడు సుధాకర్ తెలిపారు. ముందుగా నాగులుప్పలపాడు పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ తన తండ్రి లేరని చెప్పారని, అక్కడ నుండి ఒంగోలు డీఎస్పీ కార్యాలయానికి వెళ్తే అక్కడ కూడా లేరని చెప్పారన్నారు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్కు వెళ్తే అక్కడ కూడా లేడని చెప్పారని సుధాకర్ తెలిపారు. వృద్ధాప్యంలో ఉండి అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి ఏదైనా జరిగితే న్యాయ పోరాటం చేస్తానని చెప్పడంతో చివరకు తాలూకా పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు చెప్పారని తెలిపారు. తన తండ్రికి ఫిట్స్ రావడంతో ఒంగోలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారని సుధాకర్ చెప్పారు. ఆ కుటుంబానికి వీరయ్య చౌదరి కుటుంబానికి శత్రుత్వం లేదని, శత్రుత్వం ఉంటే ఆయన అంత్యక్రియలకు వెళ్లేవాడు కాదని చెప్పారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు తాము పోలీసులకు సహకరిస్తామని, తన తండ్రిని విడిచిపెట్టాలని సుధాకర్ మీడియా ద్వారా పోలీసులను వేడుకుంటున్నాడు. మా నాన్నగారి పేరు ఏదర్ సుబ్బారావు గారు. మా నాన్నగారి స్వగ్రామం అమ్మనబ్రోలు. నేనేమో ఒంగోలులోనే ఉంటాను, పిల్లల్ని చదివించుకుంటూ ఉంటాము. ఇక్కడే ఒంగోలులోనే బీకే అపార్ట్మెంట్లో ఉంటున్నాము. మా నాన్నని ఇటీవల వీరయ్య హత్య కేసులో అనుమానితుడిగా తీసుకొచ్చి అతన్ని ఏ స్టేషన్లో ఉంచారు, ఎక్కడ ఉంచారనే ఇన్ఫర్మేషన్ మాకు మార్నింగ్ నుంచి తెలియజేయలేదు. ఆయన వయసు 70 ఏళ్ళు, ఆయన హై బీపీ, షుగరు ఇలాంటి వాటితో బాధపడుతూ ఉన్నాడు. దాని గురించి మార్నింగ్ నుంచి నేను అన్ని స్టేషన్లో ఎంక్వైరీ చేశాను. ఏ స్టేషన్లో ఎంక్వైరీ చేసినా కూడా ఎవ్వరూ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సన్నిహితుల ద్వారా మేము పలానా చోట ఉన్నాడని తెలుసుకొని వెళ్ళి నేను అతన్ని కొంచెం గట్టిగా ప్రెజర్ చేసినప్పుడు అతను యాక్చువల్గా ఎంక్వైరీలో అతన్ని ఏదో కొట్టడం ఏదో జరిగింది. దానివల్ల ఆయన ఏదో స్పృహ పడిపోయాడు. బీపీ కూడా బాగా రైజ్ అయింది. తర్వాత వాళ్ళే అతన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో అతని వయసు 70 ఏళ్ళు. సో ఎవరో వ్యక్తిగత కారణాలతో ఆయన పేరు చెప్పారు, ఏదో సన్నిహితులు ఏదో ఊరిలో వ్యక్తిగత కారణాలు. దాన్ని తీసుకొని ఏ బేస్ లేకుండా, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఆయన తీసుకొని వచ్చి హాస్పిటల్లో అంటే ఇట్లా ఎంక్వైరీ పేరుతో తీసుకొచ్చి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగా ఇవ్వకుండా, మేము ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఎవరు అనేది తెలియజేయకుండా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. సో ఈ కేసు కూడా దొంగదారి పడుతుంది. ఇలా కాకుండా అసలైన నిందితులను పట్టుకోవాలని మేము కూడా అనుకుంటున్నాము. ఈ విధంగా మేము మా వల్ల ఏదైనా మేము సహకరించగలిగితే నిందితులను పట్టుకోవడంలో మేము తప్పనిసరిగా సహకరిస్తాము. మాకు ఎటువంటి నేర చరిత్ర లేదు, మేము ఎటువంటి నేరాలకు పడిపడిన దాఖలాలు కూడా ఇప్పటిదాకా లేవు. మీరు అందరూ దయచేసి డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని అందరినీ నేను కోరుకునేది ఏంటంటే నిజమైన
దోషుల్ని పట్టుకోవడానికి మీరంతా ట్రై చేయండి. ఆ ప్రయత్నంలో మా వంతు మేము ఏదైనా సహాయం చేయాలన్నా కూడా మేము ఖచ్చితంగా సహాయం చేస్తాము. మాకు తెలుసుగా మాకు ఇలాంటి వాటిలో ఎటువంటి సంబంధం లేదు. మా కుటుంబ సభ్యులకు కానీ మా వ్యక్తిగత మాకు కానీ మేము అందరం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మా ఫాదర్ చిన్న వ్యవసాయం చేసుకునేవాడు. ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. ఆయనకి ఎటువంటి రాజకీయ కక్షలు కానీ ఏమి ఎవరితో లేవు. కావాలంటే మీరు ఊర్లో కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఆయన వ్యక్తిగత జీవితం గురించి. ఈ విధానంలో మీరు ఏదైనా కొంచెం తగు చర్యలు తీసుకొని సంబంధిత పోలీసు అధికారుల మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు. అసలు యాక్చువల్గా ఈయనకి ఈ హత్య గురించి కానీ అవన్నీ కూడా అందరి ద్వారా అందరికీ ఎలా తెలుసు అలాగే తెలుసు. ఈవెన్ ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. నిన్న ఆయన అంత్యక్రియలో కూడా ఆయన పాల్గొన్నాడు. అన్నిట్లో కూడా ఆయన ఉన్నాడు. ఒకవేళ ఆయనకి ఏదన్నా వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు ఏదైనా జరిగినా, వ్యక్తిగత కారణాలతో ఎవరైనా ఆయన ఇరికించే ప్రయత్నం చేసినా దీనికి బాధ్యత కంప్లీట్గా పోలీస్ శాఖ వాళ్ళే తీసుకోవాల్సి వస్తుందని కోరుకుంటున్నాను. నేను దీని గురించి డిఎస్పీ గారిని ఎస్పీ గారిని సంప్రదించడానికి ట్రై చేశాను. డిఎస్పీ గారు అందుబాటులోకి వచ్చారు. నేను దీని విషయంలో ఏదైనా మా నాన్నకి మాకు ఏదైనా అన్యాయం జరిగితే నేను న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. జిల్లాలో సామూహిక గృహప్రవేశాలకు 8,839 ఇళ్ల నిర్మాణాలు మే చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్లో 3 లక్షల గృహాలకు సామూహిక గృహప్రవేశాలు జరగనున్న నేపథ్యంలో జిల్లాలో నిర్దేశిత గృహాలను సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 8,839 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకు 2,824 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకొని పెండింగ్లో ఉన్న 6,015 ఇళ్లు నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్ ప్రసాద్, మెప్మా పీడీ శ్రీహరి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 5 weeks లో మీరు కంప్లీట్ చేయాలి. సో దానికి మీరు మీ ఎనర్జీ దాంట్లో పెడితే తప్ప ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మీరు డైలీ బేసిస్ లో మాత్రం చేసుకోవాలి. డైలీ బేసిస్ పూర్తిగా మీరు మిషన్ మూడ్లో వాల్ బేసిస్ లో చేస్తే తప్పకుండా కంప్లీట్ చేసేస్తారు. విత్ ఆల్ యువర్ రిసోర్సెస్. భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక విలేజ్ మన గౌరవ ఎమ్మెల్యే చేత చేయించాల్సిన అవసరం ఉంది. ఆ ఇల్లు సంబంధించి ఎక్కడైనది చేయాలనేది ఆల్రెడీ ఒక 5 కాన్స్టిట్యున్సీస్ ఫైనల్ చేశారు మేడం. ఇంకొక 3 కాన్స్టిట్యున్సీస్ చేయాలి. గౌరవ ఎమ్మెల్యేస్తో మాట్లాడి చేశారు. దాంట్లో దర్శిలో దొనకొండ, తర్వాత కొండేపులో పెరిగేపి, మార్కాపురంలో నాగులవరం రోడ్డు, గిద్దలూరులో 15th వార్డు, వైపాడులో బోయలపల్లి, ఎస్ఎన్పాడు, ఒంగోలు, కనిగిరి 3 ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ లేఅవుట్లో కానీ ఓసైట్లో కానీ ఎక్కడైతే గృహప్రవేశాల కార్యక్రమం ఉందో ఆ గృహప్రవేశాలు చేసే దగ్గర ఆ చేసే ఇల్లు మినిమం ఏంటంటే ఒక 5 నుంచి 10 ఇళ్ళన్నా మినిమం కంప్లీట్ అయ్యిందా. గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయం జరుగుతుందని అనేక ఆశలు పెట్టుకున్న పెన్షనర్ల సమస్యల పరిష్కార దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టి కోట్లాది రూపాయల బకాయిలను చెల్లించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, ఈ దిశగా తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఒంగోలు వచ్చిన బొప్పరాజు వెంకటేశ్వర్లు రెవెన్యూ అసోసియేషన్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,50,000 మంది పెన్షనర్లు ఉన్నారని, పెన్షనర్లు కూటమి ప్రభుత్వ విజయానికి వారి పాత్ర ఎంతో ఉందని బొప్పరాజు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని బొప్పరాజు అన్నారు. సమావేశంలో ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్, ఏపీ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పిన్నిక మధుసూదన్ రావు, ఆర్ వాసుదేవరావు, కోశాధికారి ఊతకోలు శ్రీనివాసరావు, అమరావతి జేఏసీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎన్ జయలక్ష్మితో పాటు పలు ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రింటర్కి ఎక్కువ అర్థమయ్యేదానికి
ఎక్కువ చెప్తాను. ఏపీజేసీ అమరావతి జిందాబాద్. అమరావతి జిందాబాద్. కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత. ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత, ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల ఐక్యత, ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఏపీజేసీ అమరావతి, ఏపీజేసీ అమరావతి, ఉద్యోగుల ఐక్యత, కామ్రేడ్ బొప్పరాజు గారి నాయకత్వం. రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షనర్లు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా 4,50,000 మంది ఉన్నటువంటి పెన్షనర్లు కూటమి ప్రభుత్వం వస్తే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్కి ప్రధానంగా ఏదైతే అదనపు పింఛను 2016లో నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 15%కి 75 ఏళ్ళు బతికితే 15% అదనపు పింఛను, 70 ఏళ్ళు దాటి బతికితే 10% ఇచ్చేటువంటి అదనపు పింఛన్ని గత ప్రభుత్వం 12%కి అదేవిధంగా 7%కి కుదించినటువంటి దాన్ని తిరిగి ఈ ప్రభుత్వం తక్షణమే వాళ్ళని పునరుద్ధరించాలని 12%కి 15%కి పెంచాలని, అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి గ్రాట్యుటీ దగ్గర నుంచి ఏపీజీఎల్ఐ దగ్గర నుంచి జీపీఎఫ్లు కానీ ఎన్కాష్మెంట్లు కానీ ఇవన్నీ కూడా బకాయిలు పిఆర్సీ డిఏ అరియర్లు ముందుగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఉన్న బకాయిలన్నీ చెల్లించాలి, వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా వాళ్ళ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ని ఈరోజు తీవ్రంగా రిటైర్డ్ ఎంప్లాయీస్ నష్టపోతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క ఎంప్లాయీస్ హెల్త్ కార్డుని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం రెవెన్యూ శాఖ మీద మరి పూర్తి బాధ్యతని ఎక్కువ బరువుని పెట్టినటువంటి నేపథ్యంలో ఎన్ని బాధ్యతలైనా కష్టపడి చేసేదానికి రెవెన్యూ ఉద్యోగులు సిద్ధంగానే ఉన్నాం. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ కోరారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన పర్యాటకులపై ముష్కరుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన నేపథ్యంలో నేడు జాతీయ జెండాతో మానవహారం చేపట్టారు. జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక చర్చి కూడలి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ జెండాను చేతబట్టి మానవహారం నిర్వహించి భారత మాతాకి జై, ఉగ్రవాదం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అమరులైన దేశ ప్రజలకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ ముష్కరుల దాడిని తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తం అవుతుందని అన్నారు. ఉగ్రవాదులు భారతదేశంలోకి ప్రవేశించాలి అంటే భయపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. జనసేన నాయకులు కంది రవిశంకర్ మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండే భారతదేశంలో ఉగ్రవాదులు ఇటువంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. ఇటువంటి చర్యలను ఖండించేలా దేశ ప్రజలందరూ ఐక్యం కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, పిల్లి రాజేష్, కృష్ణపన్న, రీజియన్ కోఆర్డినేటర్ బొందిల శ్రీదేవి, పల్లా ప్రమీలతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో 28 మంది భారతీయులు చనిపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి ఉగ్రవాద చర్యల్ని ఎవరు కూడా సమర్థించకూడదు. ఇలాంటి ఉగ్రవాదాలని ఇక ముందుట భారతదేశంలో ఉగ్రవాదులు అడుగు పెట్టాలంటే భయపెట్టే విధంగా చట్టం తీసుకొని రావాలి. అలాంటి చట్టాన్ని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయాలి. అసలు భారతదేశంలో ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలని చెప్పి ఒక భారతీయుడిగా మేమందరం కూడా జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం. ఏది ఏమైనా గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈసారి చాలా ఘోరంగా 28 మందిని చంపడం అనేది ఉగ్రవాదులు చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంలో జనసేన పార్టీ నుంచి 3 రోజులు సంతాపం ప్రకటించి ముందు రోజు క్యాండిల్ ర్యాలీ, అలాగే రెండో రోజు మౌన దీక్ష, ఈరోజు చివరి రోజు మానవహారం చేయాలని చెప్పేసి ఆయన పిలిపించారు. ఆ పిలుపు మేరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా కలిసి
జనసేన పార్టీ నాయకులు వీర మహిళలు అందరం కూడా కలిసి ఈరోజు మానవహారం విజయవంతం చేయడం జరిగింది. దేశం మీద ప్రతి ఒక్కరికి కూడా భక్తి ఉండాలి. ఇది మన దేశం. దేశం మనకేమిచ్చింది అనేది కాదు, మనం దేశానికి ఎంత సేవ చేశామనేది కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఈ గత 2 రోజుల నుంచి జరుగుతున్న విషయాలు మీ అందరికీ తెలిసిన విషయమే. భారతదేశంలో ప్రతి ఒక్కళ్ళు చాలా బాధపడాల్సిన రోజు వచ్చిందండి. ఈ మనకు జరిగిన 28 మందిని చంపిన కాశ్మీర్లో జరిగిన ఈ ఉగ్రవాదం అనేది ఎవరు సహించడం లేదు. భారతదేశంలో ప్రధానమంత్రి గారు ఆయన ఎంతో తీవ్రంగా చర్యలు తీసుకోబోతున్నారు. ఇలాంటివన్నీ చర్యలు అనేది చాలా అవసరం అండి. భారతదేశంలో ప్రతి పౌరుడు మనది అని సొంతం అని చెప్పి వచ్చారు. ఈరోజు వీర మహిళలు, వీర సైనికులు అందరూ మొత్తం ప్రతి ఒక్కళ్ళు మానవహారంగా వచ్చారండి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన పిలుపు ప్రకారం 3 రోజుల నుంచి మేము కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఈ సొంతగా తీసుకోవాల్సిన బాధ్యత ఉందండి. ఇలాంటి బాధ్యతని మనం అందరం వల్ల నాకెందుకని అనకూడదు. ఒక ఇంట్లో మన ప్రాబ్లం జరిగినట్లుగా ప్రతి ఒక్క సమస్యని మన దగ్గర ఉంటే బాగుంటుంది. ఇటు మోడీ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ తెగ తిరుగుతున్నారు, దీని మీద స్పందిస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలు చెబుతున్నారు, ప్రతి ఒక్కరు చేయమని చెబుతున్నారు. ఎన్డీఏ కూటమి అనేది చాలా బలంగా ఉందండి. దీని మీద మటుకు అమిత్ షా గారు అండ్ మోడీ గారు మటుకు ప్రతీకార చర్య మటుకు ఎటువంటి పరిస్థితుల్లో చేస్తామని మన భారతదేశ ప్రజలందరికీ అభయం ఇస్తున్నారు. సమాజ సేవే లక్ష్యంగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ముందుకు నడుస్తుందని ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ అన్నారు. ఒంగోలులోని అంబేద్కర్ భవనం సమీపంలో దివ్యాంగురాలు నాగలక్ష్మి జీవనోపాధికి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ తోడ్పాటును అందించింది. నిరుపేద దివ్యాంగురాలైన నాగలక్ష్మి జీవనోపాధి కోసం టిఫిన్ సెంటర్ ఏర్పాటుకై ₹1,00,000 సహాయంగా అందించారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన ఆ కేంద్రాన్ని ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ ప్రారంభించారు. అనంతరం దుకాణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రేమ వివాహం చేసుకుని భర్తను కోల్పోవడంతో పాటు అనేక ఇబ్బందులు పడుతున్న నాగలక్ష్మి తమ ట్రస్ట్ను ఆశ్రయించడం జరిగిందని అన్నారు. ఆమెకు తమ ట్రస్ట్ ద్వారా ప్రవాస భారతీయుల సహకారంతో ₹1,00,000 విలువ చేసే వస్తువులను అందించడం జరిగిందని అన్నారు. నాగలక్ష్మి ప్రారంభించిన హోటల్ మంచి లాభసాటిగా ముందుకు నడవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ గౌరవ సలహాదారులు మండవ సుబ్బారావు, ట్రస్ట్ చైర్మన్ షేక్ షహనాజ్, సర్దార్ బాషా, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ పాషా, నటులు మస్తాన్ రావు, విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్, జై భీమ్ ఫౌండేషన్ యూత్ ఆర్గనైజేషన్ చిక్కాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాబు బాయ్ రావాలి. నా ప్రవాస భారతీయుల సహకారంతో మా సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్న టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది ఈ దివ్యాంగురైన నాగలక్ష్మికి వారు ఈమె ఇది చూసి మొత్తం మా సర్దారు స్పందించి సహాయం చేసి ఈ టిఫిన్ సెంటర్ పెట్టించాడు. ఇదంతా ప్రవాస భారతీయుల సహకారంతోనే ఈ టిఫిన్ సెంటరు బాగా అభివృద్ధి చెంది వీళ్ళకి మంచి తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ఈ సర్దార్ని అభినందిస్తూ అలాగే ప్రవాస భారతీయులకు మా నమస్కారం తెలుపుకుంటూ ఈ హోటల్ సూర్యశ్రీ దివ్యాంగ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగురాలు నాగలక్ష్మి తను ఒక ప్రేమ వివాహం చేసుకొని చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకొని 2 పిల్లలతో బాగా ఇబ్బంది పడుతున్నట్టు మన దృష్టికి వచ్చింది. తాను వచ్చేసి మనకు ఒక జీవన ఆధారంగా దయచేసి నాకు హోటల్ పెట్టించండి, ఇంతకుముందు హోటల్ చేసిన
పని కూడా నాకు అనుభవం ఉంది సార్. పెట్రోల్ బంకులు కూడా పనిచేశాను, కానీ కాళ్ళు ప్రాబ్లం వల్ల ఎక్కువ జాబ్ చేయలేకపోతున్నాను. దయచేసి నాకు హోటల్ పెట్టించానని చెప్పి తన ఒక రిక్వెస్ట్ మేరకు ప్రవాస భారతమైనటువంటి తాటిమల్లి కిరణ్ మరి కొంతమంది దాతలతో మాట్లాడి 1,05,000 రూపాయలతో విలువైన హోటల్ సూర్యశ్రీ ట్రస్ట్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హోటల్లో తనకి అవసరమైన అన్ని ఏ టు నుంచి జెడ్ వరకు అన్నీ ఇప్పించడం జరిగింది. మొత్తం ఏ టు జెడ్ అంటే ఫ్రిడ్జ్, కూలర్, ఫ్రిడ్జ్, తర్వాత మిక్సీ తర్వాత గ్రైండర్, మిక్సర్, తర్వాత స్టీల్ సామాన్లు, తర్వాత తోపుడు బండి, దానికి సంబంధించిన నూనె, కందిపప్పులు, పెసరపప్పులు ఏం అవసరం వస్తాయి హోటల్కి అవన్నీ ఇప్పించడం జరిగింది. ఈ ఒక హోటల్ ఉపయోగించుకొని నాగలక్ష్మి జీవితంలో స్థిరపడాలని సూర్యశ్రీ ట్రస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మండా మురళీకృష్ణ గారికి, మా ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి మండా మురళీకృష్ణ గారి సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తాయని ఈ కార్యక్రమంలో మండా మురళీకృష్ణ గారితో పోల్కొన్న మా ట్రస్ట్ గౌరవ సలహాదారులు మండా సుబ్బారావు గారు, మా ఎస్ఎం పూర్తి మహబూబ్ భాయ్ గారు, మారేల సుబ్బారావు అన్న గారు, సినీ నటుడు మస్తానరావు గారు, మా మిత్రుడు చిక్కల కిరణ్, మన జగదీష్ గారికి, రాయపాటి జగదీష్ గారికి అందరి ధన్యవాదాలు. హోటల్ పెట్టించినందుకు శ్రీ సూర్య ట్రస్ట్ చారిటబుల్స్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు సార్. నాకు ఒక కాల్ లేదు, అదిగాక మా ఆయన కూడా చనిపోయి ఉన్నారు. నేను చాలా దీనస్థితిలో ఉండి ఈ యూట్యూబ్లో చూసి సార్ని కలవడం జరిగింది. సార్ నాకు కొంచెం ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఇంట్లో జరగడం చాలా కష్టంగా ఉందని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని అడిగితే నా దీనస్థితి చూసి సర్దార్ సారు నాకు హెల్ప్ చేశారు. ప్రతి ఒక్క నా హోటల్కి సంబంధించి ప్రతి ఒక్క ఐటము నాకు తీసేయడం జరిగింది. ఇలా చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేకాక నాకు ఒక పాప ఒక బాబు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఫ్యూచర్లో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లానే చిన్నగా వ్యాపారం చేసుకొని హ్యాపీగా ఉంటాను. ఇంతమంది సహకారంతో, ఈ దాతలు ఇంతమంది సహకారంతో నాకు హెల్ప్ జరిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. సూర్య ట్రస్ట్ వాళ్ళకి, మురళీ అన్నయ్య గారికి, సర్దార్ అన్నయ్య గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఇలా నాలాగా చాలామంది ఉన్నారు. వాళ్ళు ముందుకొచ్చి అంటే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఇట్లా యూట్యూబ్లో జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలని వినియోగించుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇట్లా చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒంగోలు నగరంలోని అంబేద్కర్ భవన్ దగ్గరలో జీవనోపాధి నిమిత్తం నాగలక్ష్మి గారికి మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులైనటువంటి దాతల సహకారంతో ఆమె జీవనోపాధి నిమిత్తం ఈ టిఫిన్ బండిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె దివ్యాంగురాలు, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆమె మన ట్రస్ట్ను సంప్రదించడం, మన ట్రస్ట్ చైర్మన్ సర్దార్ బాషా, షహనాజ్ ఇద్దరు వారిని వెంటనే పరిశీలించి ఈ జీవనోపాధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జీవనోపాధి ద్వారా ఆమె లబ్ధి పొంది పిల్లలను చదివించుకొని జాగ్రత్తగా ప్రయోజకులను తయారు చేయాలని చెప్పని, అలానే మా సూర్యశ్రీ ట్రస్ట్ గత 6 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు, విద్య, వైద్యం, జీవనోపాధి ఇవే లక్ష్యంగా పెట్టుకొని ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు సెలవులు, నిన్ననే 10th రిజల్ట్ వచ్చినాయి, అందరూ పిల్లలు బాగా చదివారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ మాట, మా యొక్క ట్రస్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే చదువుకి పేదరికం అడ్డు కాకూడదు. వాళ్ళు చదువుకోగలిగి అన్ని అర్హతలు ఉండి ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడినట్లయితే మా సూర్యశ్రీ ట్రస్ట్ సర్దార్ బాషా గారిని సంప్రదించినట్లయితే వాళ్ళ యొక్క మార్కులు, వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం, నిజంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి సూర్యశ్రీ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది. అలానే జీవనోపాధి కోసం ఒంగోలు నగరంలో ఎన్నో సెంటర్లో టిఫిన్ బండ్లు కానీ, తర్వాత పండ్ల వ్యాపారుల కోసం అనేక రకాలుగా గత 6 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్న నాగలక్ష్మి కుటుంబం దినదినాభివృద్ధి చెందాలని, వారికి భవిష్యత్తులో కూడా వాళ్ళ పిల్లలకి ఏదైనా విద్యకు కానీ ఏదైనా అవసరాలు ఉంటే ఖచ్చితంగా ట్రస్ట్ ఎప్పుడు మీ వెనక ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మదర్ తెరిసా మాటలను నిజం చేశారు షేక్ ఖాదర్ మరియు షేక్ ఖాసిం కుటుంబ సభ్యులు. వారంతా దృష్టి లోపంతో బాధపడుతున్నవారు. వారు తమ లోపాన్ని అధిగమించి తాము నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కృషి చేస్తున్నారు. వారికి అండగా నిలిచింది మేము సైతం ఫౌండేషన్. స్థానిక ఒంగోలులోని కర్నూలు రోడ్ నందుగల గుడ్ న్యూస్ అంధుల పాఠశాలకు 5,000 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మేము సైతం ఫౌండేషన్ చైర్మన్ జనసేవ శ్రీనివాసరావు మాట్లాడుతూ, భగవంతుడు మనకు ఒక లోపం ఇచ్చాడని బాధపడకుండా దాన్ని అధిగమించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తాము సేవ చేయడానికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటామన్నారు. ప్రతి ఒక్కరు కూడా దుబారా ఖర్చులు చేయకుండా అవసరమైన వారికి, ఆపదలో ఉన్నవారికి, నిరుపేద కుటుంబాలకు మీ వంతు కొంత సహాయం చేస్తారని, సహాయం చేయడం మన ధర్మం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేము సైతం ఫౌండేషన్ సభ్యులు
గుడ్ న్యూస్ అందుల పాఠశాల సభ్యులు అందుల విద్యార్థులు పాల్గొన్నారు. షేక్ ఖాదర్ మరియు కాసిం కుటుంబ సభ్యులు ఆర్థిక సహకారంతో స్థానిక ఒంగోలులోని గుడ్ న్యూస్ అందుల పాఠశాల యందు మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 5,000 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వారికి మా అందుల పాఠశాల నుండి ధన్యవాదములు. మేము సైతం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మా మిత్రులైనటువంటి షేక్ ఖాదర్ మరియు కాసిం కుటుంబ సభ్యుల వారి ఆర్థిక సహకారంతో గుడ్ న్యూస్ అందుల పాఠశాల వారికి 5,000 రూపాయల విలువైనటువంటి బియ్యం, కందిపప్పు, మన ఉల్లిపాయలు ఇట్లా నిత్యావసర సరుకులు అనేది ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా అంటే రంజాన్ పండగ రోజు మనకి ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం అనుకున్నాము. కానీ వారికి టైం లేక ఈరోజు స్వయంగా ఖాదర్ గారు మరియు కాసిం గారు వారు స్వయంగా వచ్చి మీ అందరికి కూడా ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అనేది నిజంగా మేము సైతం ఫౌండేషన్ వారి తరపున ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మీరందరూ కూడా మంచిగా చదువుకోవాలి, అలాగే మీరు పాటలు పాడేవాళ్ళు కానీ అలాగే మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నారో ఆ రంగంలో కూడా ముందుకు వెళ్ళండి. మనకి ఉన్న అవయవ లోపం అనేది అది లోపం మాత్రం కాదు, ఖచ్చితంగా దేవుడు మనకి ఏదో ఒక శక్తి అయితే ఇస్తాడు. ఆ శక్తిని మీరు నిజంగా అందుబాటులో చేసుకొని దాన్ని వినియోగించుకుంటారని చెప్పి కోరుకుంటూ మరొకసారి మనకి ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేసినటువంటి ఖాదర్ గారు మరియు కాసిం కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో హిందువులను ఉగ్రవాదులు చంపడాన్ని నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఒంగోలు విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒంగోలులోని దక్షిణ బజార్ వేణుగోపాల స్వామి దేవాలయం నుండి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఉగ్రవాదుల దాడిలో మరణించిన హిందువుల చిత్రపటాలకు పూలు జల్లి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు జిల్లెలమూడి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విహారయాత్రకు వెళ్లిన వారిని కూడా విడిచిపెట్టకుండా ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని దారుణంగా చంపారని తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని సభ్య సమాజం చిత్కరిస్తుందన్నారు. విశ్వ హిందూ పరిషత్ సత్సంగ ప్రముఖ సోమ సుబ్బారావు మాట్లాడుతూ ఎప్పుడో ఒకసారి జమ్మూ కాశ్మీర్కు టూరిస్టులు వెళ్తే ఉగ్రవాదులు వారిని అత్యంత పాశవికంగా చంపారన్నారు. పాకిస్తాన్లో ప్రేరేపించబడిన ఉగ్రవాదులు దాడి చేసి చంపారన్నారు. ఉగ్రవాద చర్యలను పిరికిపందల చర్యగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు తునుగుండ మల్లికార్జునరావు, కార్యదర్శి ఈమెన బలరాం తదితరులు పాల్గొన్నారు. పహల్గామ్లో జరిగినటువంటి అతి నీచమైనటువంటి క్రూరమైనటువంటి కార్యక్రమం ఉంది. వాళ్ళని ప్రపంచం మొత్తం కూడా అసహించుకుంటున్నా కూడా వాళ్ళు ఇంకా బీరాలు పొలుగుతూ ఉన్నారు. ఆ దేశస్తులు వాళ్ళు మామూలుగా అయితే అమర్నాథ్ యాత్ర అయితే ప్రొటెక్షన్ ఉండేది, మన ఆర్మీ ప్రొటెక్షన్ ఉంటుంది. వీళ్ళు విహారయాత్రలుగా వెళ్ళారు. అందులో కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు ఉన్నారు, రకరకాలైనటువంటి వయసు కలిగిన వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు అంతగా భయపడాల్సిన అవసరం లేదనే దృష్టితో కూడా స్వేచ్ఛగా పోయారు. పైపెచ్చు అక్కడ మైదానం ప్రాంతం అయ్యేటప్పటికి వాళ్ళు ఎక్కువగా ఎటు పరిగెత్తి తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉండేది. ఆ ఒక్కర్లు ఎంత నీచమైన వాళ్ళంటే మగవాళ్ళ ప్యాంట్లు ఇప్పి శుంఠీ చేస్తుందా లేదని వాళ్ళని కాల్చడం కూడా జరిగింది. హిందువు అయ్యావా లేదా, ఖురాన్ సూక్తులు చెప్పగలవా లేదా? ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.